ఇన్స్టెంట్ జున్ను రెసిపీ. చాలా అంటే చాలా బాగుంది. ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూన్ యాలక్కాయల పౌడర్, 1/2 కప్పు బెల్లము. నేనైతే కామధేని జున్ను పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. మొత్తం వేసేసి ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆ మొత్తాన్ని మిశ్రమాన్ని దాంట్లోకి పోసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలోకి కొన్ని వాటర్ అనేది పోసుకున్న తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి. స్టాండ్ పెట్టేసి ఆ పాలను అనేది దాని మీద పెట్టేసి పాల మీద కూడా ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె మీద కూడా ఇంకో క్యాప్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ తీసేసి ఒకసారి షాక్ పెట్టేసి చూస్తే ఆ పాలు అనేది షాక్ అంటలేదు కాబట్టి ఉడికిపోయినట్టు. లేదంటే ఒక 20 మినిట్స్ కూడా పెట్టేసుకుని 20 మినిట్స్ తర్వాత ఒక ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానో లేదో మా వాళ్ళు అయితే కట్ చేసేసి తిన్నారు. అందుకే పీసెస్ మాత్రమే పెడుతున్నాను. నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. జున్ను ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. బాయ్.